విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమ్మిడి నాగార్జున మరియు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రైవేట్ స్థలంలో నిర్మించారని గోవా గవర్నర్ అశోక్ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా రికార్డులు తారుమారు చేసి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణానికి అన్ని అనుమతులు తెచ్చుకొని భవన నిర్మాణం పూర్తి చేసి నిబంధనలు తొంగలో తొక్కిందని తీవ్రంగా ఆరోపించారు. మాన్సాస్ చైర్మన్ మరి అలాగే గౌరవ గోవా గవర్నర్ గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా ఆయన ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో ప్రధానంగా టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి TS 569 సర్వే నెంబర్లో శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఎస్టేట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఎర్ర చెరువు అనే ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ అనేది గత గవర్నమెంట్లో దాన్ని కన్వర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, అది ప్రైవేట్ ల్యాండ్ అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆయన ఆల్రెడీ దీని మీద కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, తన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే మనందరం కూడా ఒక విషయం గమనించాలి, చరిత్ర ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు పరిపాలన చేసిన క్రమంలో 19 నుంచి 24 టైంలో అశోక్ గజపతిరాజు గారికి అనేక విధాలుగా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మనం గమనించాలి, ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మాన్సాస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు ఆ చైర్మన్ పదవిని బైలాస్కి విరుద్ధంగా మార్చి వేరే కుటుంబ సభ్యురాలకు ఇవ్వడం మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అలాగే ఆయనకు ఉన్నటువంటి ప్రైవేట్ ఎస్టేట్ ల్యాండ్ని ఈరోజు గతంలో ఉన్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి కేటాయించుకోవడం అనేది ఏ రకంగా చర్య చేశారనేది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఆయన్ని ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అందరికీ కూడా ప్రజానికి అందరికీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈరోజు సుదీర్ఘకాలంగా రాజకీయంగా భౌగోళికంగా ఈరోజు విజయనగరం ప్రాంతానికి, విజయనగరం ఉత్తరాంధ్రకి వాళ్ళ పూసపాటి వంశస్థులు అనేక విధాలుగా మనందరికీ కూడా మంచి చేకూర్చారు. మనం చూసుకుంటే ఎవరికీ లేనంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మహారాజా కాలేజ్ అనేది మనకి 100 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థులకు హాస్టల్స్లో భోజనం పెట్టి చదివించడం అనేది గతంలో మనం చూసాము. ఈ రోజుకి కూడా అది కొనసాగిస్తూ చాలామందికి పేద విద్యార్థులకి చదువుకునే అవకాశం మనం గమనించాలి. ఈ రోజులో విజయనగరం జిల్లాలో విజయనగరం టౌన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ చాలా వరకు ఈరోజు చూసుకుంటే PWD మార్కెట్, ఆ మార్కెట్లో చాలా వరకు రాజావారి షాపులు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా తక్కువ రెంటల్తోని వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చాలా ఆస్తులు ఈరోజు రాజావారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఈ రోజుకి ఇంకా ప్రభుత్వం అనేక విధాలుగా మొన్నటి వరకు కూడా రైతు బజార్ కూడా వాళ్ళ సొంత ఆస్తుల్లో పెట్టడం జరిగింది. అంటే అలాగా ప్రతి ఆస్తిని కూడా ఈరోజు మన ప్రజానికాన్ని యూజ్ చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఉన్నతమైన రాజకీయ విలువలతో ఈరోజు సుదీర్ఘకాలంగా రాజకీయాలు ఈరోజు విజయనగరం జిల్లాకి అభివృద్ధి పట్ల ప్రజలకు మంచి చేకూర్చేలాగా, ప్రభుత్వం మీద నమ్మకం కలిగించేలాగా ఆయన ఈరోజు విజయనగరం జిల్లాలో శాసనసభ్యుడిగా, విజయనగరం పార్లమెంటరీ సభ్యులుగా, అలాగే రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక పర్యాలు ఈరోజు ఈ ప్రజానికానికి మంచి చేకూర్చే పని ఆయన చేయడం జరిగింది. ఎన్నో విషయాలు చెప్పుకోవాలి, నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మహారాజా మెడికల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా చాలా వరకు చెప్పచ్చు. ఈరోజు ఆయన బయటకు వచ్చి ఈరోజు ఒక బాధను వ్యక్తం చేయడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ప్రజా జీవితంలో ఉన్నాము. ఆయన ఈరోజు ఇలా మాట్లాడడం, ఉన్నతమైన పదవుల్లో ఉండి ఈరోజు ఇలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా మా అందరికీ కూడా బాధ కలిగించినటువంటి విషయం. మరి చూసుకుంటే ఈరోజు వైకాపా పార్టీ వాళ్ళు గతంలో ఏ రకంగా చేశారని కూడా ఒకసారి విశ్లేషణ చేద్దాం. నిన్న మొన్న వైకాపా జిల్లా అధ్యక్షులు ఆయన ఒక ప్రస్తావన చేస్తూ మాట్లాడుతున్నారు.
మేము అగెన్స్ట్ జీవో తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటే యాజ్ పర్ ది రూల్ పోషన్ చెప్పామని చెప్తున్నారు. అయితే ఒకటే నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ఎప్పుడైనా రాజావారి భూమిని ఈ రకంగా వినియోగించాలన్న ఆలోచన మీకు ఎలాగొచ్చింది? మొదటి ప్లేస్లో మనందరికీ మంచి పరిపాలన అందించే రాజావారి కుటుంబ భూమిని అసలు వైకాపా పార్టీ ఆఫీస్కి పెట్టాలన్న ఆలోచన ఎంతవరకు మీకు కరెక్ట్? అది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఈరోజు ఆ ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసే అధికారం ఎంఆర్ఓకు ఉందా? స్టేట్ ల్యాండ్ని క్లియర్గా అక్కడ సర్వే నెంబర్లో, టౌన్ సర్వే రికార్డ్స్లో ఎర్ర చెరువు ప్రైవేట్ ల్యాండ్ విజయనగరం అదే ఎస్టేట్స్ ల్యాండ్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఆ ల్యాండ్ని ప్రభుత్వ భూమి కింద మార్చే అధికారం ఎంఆర్ఓకి ఎంతవరకు ఉంది? అసలు ఎంఆర్ఓ ఎందుకు దీన్ని కన్వర్షన్ పెట్టి ఆర్డీఓకి ప్రపోజ్ చేశారు? నిజానికి చెప్పాలంటే 2013లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, ఒక వాటర్ బాడీని కన్వర్ట్ చేసే అధికారం ఎవరికీ లేదని, దానికి ఒక ప్రొసీజర్ ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రొసీజర్లోనే వెళ్ళాలన్నా కూడా ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారికి ఏ రకంగా ఉంది, ఆయనకు అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీరు ఏదైనా కాగితం చూపించండి, మీరు ఏదైనా జియో కాపీ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ కానీ మీరు మాకు ప్రస్తావన చేయండి. ఇది క్లియర్ కట్గా కావాలని ఆ ల్యాండ్ని వీళ్ళు టచ్ చేసి ఒక మండల్ లెవెల్లోనే మార్చి, ఎందుకంటే ఐఏఎస్ అధికారులు ఎలాంటి ఒప్పుకోరని తెలుసు కాబట్టి ఒక రెవెన్యూ ఆఫీసర్ మండల్ తహసీల్దార్ ఆఫీసులోనే ఇది ప్రభుత్వం కింద మార్చి ఆర్డీఓతో కలెక్టరేట్ ప్రపోజ్ చేసి కలెక్టర్ నుంచి సీసీఎల్కి వెళ్ళడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈరోజు, అసలు ఎంఆర్ఓకి అలాంటి అధికారం ఎవరు ఇచ్చారు? మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, మరి మూడో క్వశ్చన్, ఈరోజు మీకు కంప్లీట్గా ప్లాన్ అప్రూవల్ రాకుండా ఎలా కట్టారు? మీకు ప్లాన్ అప్రూవల్ అనేది పూర్తిగా రాలేదు. మీకు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్లో షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. షార్ట్ ఫాల్స్ ఉన్నప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఎలా మీరు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు అనేది కూడా ఒక ప్రస్తావన. ఈరోజు ఒక వాటర్ బాడీ మీద కట్టడం అనేది విరుద్ధం. ఒక ప్రైవేట్ ల్యాండ్ అది. అసలు ఫస్ట్ ప్లేస్లో రాజావారి ల్యాండ్లో పబ్లిక్ వినియోగం కోసం అది అలాగా ఉంచడం జరిగింది. ఆ ల్యాండ్ని ఈరోజు మీరు గవర్నమెంట్ ల్యాండ్ కింద ఒక తహసీల్దార్ లెవెల్లో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఆర్డీఓ ద్వారా ప్రపోజ్ చేయించి మీరు జీవో తెచ్చుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మీ పరిపాలనలో అనేక విధాలుగా రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. అనేక రకాలుగా రీసర్వే నెపంతో అనేక రకాలుగా సామాన్యుడు పట్టుకొట్టారు.